వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. గొరక చేప ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చక్కగా ఈజీగా చేసుకునేలాగా చెప్తా. వేయడం అనమాట చాలా బాగుంటుంది. సొరపొట్టులాగానే ఉంటుంది, కానీ ఏదేదో చెప్పలేరు. తిండేనే కానీ టేస్ట్ తెలీదు. అదే దేని రుచి ఏంటనేది తెలియదు. సొరపొట్టే అనుకుంటారు. దీనికి కావాల్సినవి కొత్తిమీర, ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ మొల ఒకటే తీసుకున్నాను, చిన్నవి అయితే 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఇది ఉల్లికాడలు. దీనికి కావాల్సిన వెచ్చం అనమాట. ఇక అల్లం, వెల్లుల్లిపాయ అవి పేస్ట్ కొట్టుకుని ఉంచుకున్నాను నేను. ఫ్రెష్గా నూరుకుని వేసుకుని ఇది మొత్తం ఇలా శుభ్రం చేసుకున్నాక ఇలా వస్తుంది అనమాట. మొత్తం అంతా ఒక్క ముళ్ళు కూడా లేకుండా మొత్తం పొట్టు కింద ఉడిచేయాలి. ఇక వేస్ట్ ఇది గులాబీ మొక్కకు పాద్దామని చెప్పి అట్టుపెట్టా. ఇది ఇలా ఇలా వచ్చేయాలి. మొత్తం స్కిల్ మొత్తం ఇలా వచ్చేయాలి. దీంట్లో ఇప్పుడు మనం సాల్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఒక స్పూన్ అల్లం వేసుకుంటున్నాను. ఉప్పు తగినంత. తర్వాత కావాలితే చూసి వేసుకోవచ్చు. టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కొంచెం పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూను గరం మసాలా. ఇవన్నీ మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఫోర్క్తో కలుపుకుంటే బాగా వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుని ఈ ఏగుతున్న ఉల్లిపాయ ముక్కలు చూసుకుని చక్కగా మగ్గిపోయినాయి. బాగా ఏగిపోవాలి, లేకపోతే కూర పాసిపోద్ది అనమాట. ఇవి ఎర్రగా ఏగిపోయింది. ఇందులో మనము ఇందాక పచ్చిమిరపకాయని ఇది కరివేపాకు వేపుకున్నాక ఇవి కూడా వేసుకుని ఇప్పుడు ఇవి ఒక తిప్పుకుని ఈ కలిపి పెట్టుకున్నది ఇందులో వేసేయాలన్నమాట. అంతా మిక్స్ అయ్యేలా కలిపాం కదా, ఇది ఇందులో వేసేసి తిప్పేయడం అన్నమాట. కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు మాడకుండా సన్నసగ మీద పెట్టుకుని మొత్తం కలుపుకోవాలి. ఉప్పు కారం చాలకపోతే మళ్ళీ పైన వేసుకోవచ్చు. ఇలా వేసుకుని వేపితేనే దీని రుచి వస్తుంది అనమాట. ఇది ఎందుకు ఏం చేప చెప్పానా? చైనా గొరక. చైనా గొరకని సొరపొట్టులాగా చేస్తున్నాను అనమాట. ఇది ఇలా సన్నసగన అడుగంటకుండా దగ్గరుండి తిప్పుకోవాలి. కొంచెం వేగితే అడుగంటది అనమాట. పచ్చిగా ఉన్నంతసేపు అడుగంటుద్ది. ఇది ఇలా ఇలా రాకుండా చూసుకోవాలి. ఇలా ఎర్రగా వేగిపోవాలి. ఇది ఎర్రగా వేగిపోతే అసలు ఎంత బాగుంటుందో. మామూలు గొరక కూర తినాలనిపించదు, ఇదైతే తినాలనిపిస్తుంది. ఉత్తి నోట కూడా తినేయచ్చు. ఇంకా పూర్తిగా వేగిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేసుకుని గ్యాస్ కట్టేసుకోవడమే. అంతే. సూపర్. ఇంతే, పెట్టుకొని తినేయడమే. చాలా బాగుంటుంది.
చాలా బాగుంది. ఉత్తినోటి కూడా తినేయచ్చు. ఇలా చేసుకుని తింటే సొరకూర కూడా మర్చిపోతారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.